Hello, good morning, all of you. This is C. Aditya Kiran. I'm a financial analyst and investment banker. So this video is relating to sharing my views regarding election of regarding which elective paper to be selected in the CA final. Right. నాకు రీసెంట్ గా నాకు తెలిసిందంటే ఏంటమ్మా కొద్ది వరకు నేనేమే పేపర్స్ రాయట్లేదు ఇప్పుడు మేము సిఏ ఫైనల్ ఎప్పుడో 2011 లో రాసాము కాబట్టి ఈ రోజు నేను సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాయలేదు. నేను విన్న న్యూస్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ సిఏ ఫైనల్ ఎలెక్టివ్ పేపర్ అనేది మార్క్స్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటున్నారు. గ్రాఫ్స్ చూసి ఏ ఎలెక్టివ్ పేపర్ కి అయితే ఎక్కువ పాస్ పర్సెంటేజ్ ఉందో ఆ ఎలెక్టివ్ పేపర్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది చాలా మంది స్టూడెంట్స్. ఇది వరకు నేను విన్నది, నాకు తెలిసినంత వరకు అయితే ఇది చాలా మంది స్టూడెంట్స్ అలా మార్కులు బేస్ చేసుకుని ఎలెక్టివ్ పేపర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. రైట్, అది నా ఒపీనియన్ లో అది కరెక్ట్ కాదమ్మా. రైట్, సో ఎలెక్టివ్ పేపర్ మనకు ఎందుకు పెట్టారంటే అది మన కెరియర్ ని డిసైడ్ చేసుకోవడానికి. ప్రతి ఒక్కరికి ఒక కెరియర్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం సిఏ ఫౌండేషన్ నుంచి ఫైనల్ దాకా చదివిన అన్ని సబ్జెక్ట్స్ నాలెడ్జ్ వాడతాం, కానీ ఈక్వల్ గా వాడదు. ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్క ప్రాక్టీసింగ్ పర్సన్ అన్ని సబ్జెక్ట్స్ ని ఈక్వల్ గా వాడరు. మన ఫీల్డ్ బట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ ని ఎక్కువగా యూటిలైజ్ చేస్తాం, ఒక్కొక్క సబ్జెక్ట్ ని తక్కువగా యూజ్ చేస్తాం. సో కాబట్టి మనకి ఏ ఫీల్డ్ లో అయితే కెరియర్ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్ మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంకా ఎక్కువ ఉండాలి, ఎక్స్పర్టైజ్ ఉండాలి అనే లాజిక్ తోనే పెట్టారు. అది అందరికీ తెలిసిన లాజిక్ ఎలెక్టివ్ పేపర్ ఎందుకు పెట్టారని. కాబట్టి నేను స్టూడెంట్స్ ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ ఎలెక్టివ్ పేపర్ అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని పర్పస్ పరంగా మీరు ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఇది కూడా 1 ఆఫ్ ద 8 పేపర్స్ కాబట్టి ఏ పేపర్ అయితే మనకు ఈజీగా మార్క్స్ వస్తాయో ఆ పేపర్ సెలెక్ట్ చేసుకోవడం కాకుండా మీకు కెరియర్ ఏ ఫీల్డ్ లో అయితే ఇంట్రెస్ట్ ఉందో దానికి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ మేనేజ్మెంట్ అనే టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే ఎవరంటే బేసికల్ గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలంటే మ్యాథ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, క్వాంటిటేటివ్ మెథడ్స్ బాగా డీప్ గా స్టడీ చేయగలిగిన వాళ్ళు, అలాంటి వాళ్ళకు బాగా రిస్క్ మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది. రిస్క్ మేనేజ్మెంట్ పేపర్ ఎవరు తీసుకోవచ్చు అంటే నా ఒపీనియన్, ఓకే, నాకేం పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం లేదమ్మా, నా ఏజ్ 32 ఇయర్స్. రైట్, సో నా ఏజ్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ కూడా మార్కెట్ లో ఉండొచ్చు, 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీస్ ఉండొచ్చు. నా ఏజ్ 32, నేను కాదనట్లేదు, వాళ్ళంత నాలెడ్జ్ మనకు ఉండకపోవచ్చు. సో కాబట్టి నాకు తెలిసిన కొద్ది గొప్ప నాలెడ్జ్ లో నేను చెప్తున్నాను. ఓకే, సో ఇదే అల్టిమేట్ అని కాదు, మీరు డిసైడ్ చేసుకోండి. పెద్దవాళ్ళు కూడా ఉంటారు మార్కెట్ లో, సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉంటారు మార్కెట్ లో. పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని చిన్నవాళ్ళు ఏం క్లోజ్ చేసుకుని వెళ్ళిపోరు. ఎవరి స్కేల్ ఆఫ్ యాక్టివిటీస్ వాళ్ళవి. సో కాబట్టి 32 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో నా ఏజ్ 32 ఇయర్స్. సో కాబట్టి నేను వాళ్ళకన్నా ఎక్స్పర్టైజ్ అనేది చెప్పట్లేదు, అలా అని చెప్పి నేను ఇగ్నోరెంట్ అని కూడా చెప్పట్లేదు, అలా అని చెప్పి మనకేం ప్రపంచం తెలియదని కూడా చెప్పట్లేదు. సో వీ డూ హ్యావ్ సీన్ ద వరల్డ్ అండ్ వాట్ ఎవర్ ద వరల్డ్ వీ హ్యావ్ సీన్, ఫ్రమ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ ద ఒపీనియన్. దట్స్ ఇట్. ఇట్ ఈస్ నాట్ దట్ కన్క్లూజన్, ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ అన్ ఇగ్నోరెంట్. ఓకే, సో కాబట్టి నేను చూసిన ప్రపంచం వరకు, నాకు తెలిసినంత వరకు నేను చూసిన దాంట్లో ఎప్పుడైతే ఆర్టికల్షిప్ జాయిన్ అయ్యామో 2007 అమ్మా, మేము ఆర్టికల్షిప్ జాయిన్ అయింది ఇయర్ ఆఫ్ 2007. ఆర్టికల్షిప్ జాయిన్ అవ్వడం అంటేనే రియల్ వరల్డ్ కి ఎక్స్పోజ్ అవునట్టు. ఓకే, సో 2007 నుంచి 2021 అంటే ఆల్మోస్ట్ 14 ఇయర్స్ నుంచి మనం రియల్ లైఫ్ చూస్తున్నాం. అప్పటి వరకు అంటే ఓన్లీ అకాడమిక్స్ బుక్స్ తో ఉండొచ్చు. ద మూమెంట్ యూ ఎంటర్ ద ఆర్టికల్షిప్, ఆ రోజు నుంచి మనం రియల్ వరల్డ్ చూస్తుంటాం, బిజినెస్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతుంటాము, మా బాస్ తో డైరెక్ట్ గా వర్క్ చేస్తుంటాము, పోస్ట్ క్వాలిఫికేషన్ జాబ్స్ లో సిఇఓస్ చూస్తుంటాం. నాకున్న ఈ 14 ఇయర్స్ ఆఫ్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఓకే, అంతకన్నా పెద్దవాళ్ళు ఇంకొక డిఫరెంట్ ఒపీనియన్ ఇవ్వచ్చు, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. నాకున్న ఈ 14 ఇయర్స్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ తో అంతవరకు అకాడమిక్స్, ఎప్పుడైతే ఆర్టికల్షిప్ జాయిన్ అయ్యామో అప్పటి నుంచి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ 14 ఇయర్స్. సో ఈ 14 ఇయర్స్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్పేది ఏంటంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలంటే, ఈ రిస్క్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోగానే మీకు మంచి జాబ్, మంచి శాలరీ వస్తున్న గ్యారంటీ ఏంటి? ఎలెక్టివ్ పేపర్ బట్టి మీకు మంచి శాలరీ వస్తున్న గ్యారంటీ లేదు. ఓకే, జాబ్ ఈజీగా వస్తున్న గ్యారంటీ కూడా లేదు. ఎలెక్టివ్ పేపర్, ఈ పేపర్ తీసుకుంటే జాబ్ ఈజీగా వస్తుంది, ఈ పేపర్ తీసుకుంటే జాబ్ డిఫికల్ట్ గా వస్తుంది, ఈ పేపర్ తీసుకుంటే శాలరీస్ ఎక్కువ వస్తాయి, అలా ఏం లేదు. ఏంటి అంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఎవరు తీసుకోవాలంటే మీకు రిస్క్ మేనేజ్మెంట్ అనే ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండి, మ్యాథ్స్ బాగా వచ్చింది, నంబర్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అయింది, క్వాంటిటేటివ్ మెథడ్స్ బాగా వచ్చుండాలి. ఓకే, ఆ వచ్చిన వాళ్ళకి రిస్క్ మేనేజ్మెంట్ టాపిక్ సరిపోదమ్మా, రిస్క్ మేనేజ్మెంట్ టాపిక్ సరిపోదు. మీరు ఎఫ్ఆర్ఎం చేయాలి, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ అని ఒక కోర్స్ ఉంటుంది మనకు. సిఏలో ఆర్టికల్షిప్ 3 ఇయర్స్,
ఆ FRM ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ కి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడే మీకు ఆ సర్టిఫికేట్ ఇస్తారు FRM. సో ఆ FRM చేస్తేనే మీకు కెరియర్ లో మంచి గ్రోత్ ఉంటుంది. ఇక్కడ ఎలెక్టివ్ పేపర్ తీసుకుంటే సరిపోదు, కాబట్టి FRM చేయాలి. ఆ FRM చేసినప్పుడు ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అవుతుంది అనమాట. అది చదవడం ఈజీ అవుతుంది. ఆల్రెడీ మీరు ఇందులో బిల్డప్ అయి ఉంటారు కాబట్టి అది చదవడం ఈజీ అవుతుంది. ఎప్పుడు ఇది సీరియస్ గా చదివితే, ఎగ్జామ్ ఓరియంటెడ్ గా మాత్రమే కాకుండా ఇది నా స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ కాబట్టి రిమైనింగ్ 7 సబ్జెక్ట్స్ చదివే పద్ధతి వేరు, ఈ ఎలెక్టివ్ పేపర్ చదివే పద్ధతి వేరు. దానికన్నా 3 times ఎక్కువగా చదవాలి. ఎందుకంటే ఎలెక్టివ్ పేపర్ సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటేనే మన కెరియర్ దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం అని అంటారు. సో కాబట్టి ఎలెక్టివ్ పేపర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఆ సబ్జెక్ట్ ని డీప్ గా చదవాలి. చదివితేనే రేపు పొద్దున మీకు FRM తీసుకున్నప్పుడు ఇది ఈజీ అవుతుంది. ఇది కూడా జస్ట్ ఓన్లీ పాస్ మార్క్స్ కోసమే తీసుకున్నారు అనుకోండి, ఈ నాలెడ్జ్ మీకు పెద్దగా ఉపయోగపడుతుంది. తర్వాత FRM తీసుకున్న సమ్ బేసిక్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అదే ఏదైనా బిగ్ 4 వెళ్ళి ఆడిట్కి వెళ్ళారు అనుకోండి, అప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ ఇస్ ఆఫ్ నో యూస్. రిస్క్ మేనేజ్మెంట్ అనేది మీకు యూజ్ అవుతుంది. బిగ్ 4 లో మీరు బిగ్ 4 లో ఆడిట్కి వెళ్ళారు అనుకోండి, ఆడిట్ లో జాబ్ వచ్చింది అనుకోండి, ఈ టాపిక్ మీకు అంతగా ఉపయోగపడకపోవచ్చు అది. సో కాబట్టి ఈ ఫీల్డ్ ఎవరు తీసుకోవాలంటే రిస్క్ మేనేజ్మెంట్ క్వాంటిటేటివ్ మెథడ్స్ బాగా వచ్చిన వాళ్ళు, నంబర్స్ కూడా కాదమ్మా. నంబర్స్ అంటే అకౌంట్స్ కూడా నంబర్సే. నంబర్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ అంటే అకౌంట్స్ కూడా నంబర్స్ అంటే ఇంట్రెస్టే. కానీ ఇక్కడ నంబర్స్ కాదు, క్వాంటిటేటివ్ మెథడ్స్. ఆ క్వాంటిటేటివ్ మెథడ్స్ మీద బాగా స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు వాటి మీద జాబ్స్ చేయాలి. రిస్క్ మేనేజ్మెంట్ మీద జాబ్ చేయాలి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎవర్ గ్రీన్ ఫీల్డ్ అమ్మా. ఎందుకంటే ఏ బిజినెస్ కైనా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ వరల్డ్, కాంప్లికేటెడ్ వరల్డ్ లో ఏ బిజినెస్ కి ఎలాంటి రిస్క్ వస్తే ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ అనేది ద టాప్ మోస్ట్ అంక, అందులో డౌట్ ఏం లేదు. ఒక్కొక్క బిజినెస్ కి ఒక్కొక్క సైడ్ నుంచి రిస్క్ రావచ్చు. ఆల్వేస్ మనం అలర్ట్ గా ఉండాలి. సో కాబట్టి ఆ రిస్క్ మేనేజ్మెంట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. కాబట్టి ఇక్కడ ఉన్నది మనకు సరిపోదు కాబట్టి యూ హావ్ టు డు ద FRM. ఆ FRM చేయాలంటే ఇది బేసిక్ గా ఉపయోగపడుతుంది అంతవరకు. సారీ, ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి? ఫ్యూచర్ లో FRM చేయాలనుకున్న వాళ్ళు, క్వాంటిటేటివ్ మెథడ్స్ బాగా వచ్చిన వాళ్ళు అది ఈ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ పాస్ అవడం వరకు మాత్రమే కాకుండా సబ్జెక్ట్ డీప్ గా చదవాలి. రిమైనింగ్ 7 సబ్జెక్ట్స్ పెట్టే టైంలో మీరు 3 times పెట్టాలి. అంటే ఒక 100 marks పేపర్ కి మీరు ఎంతైతే నార్మల్ గా రిమైనింగ్ 7 సబ్జెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక 100 marks పేపర్ కి మీరు ఒక 100 hours స్పెండ్ చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 marks పేపర్ కి మీరు ఒక 100 hours కనుక స్పెండ్ చేయగలిగితే, ఇక్కడ ఎలెక్టివ్ పేపర్ కి సేమ్ 100 marks కి 300 hours స్పెండ్ చేయాలి. ఎందుకంటే అది మనం కెరియర్ గా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం సిలబస్ మొత్తం 100% పక్కాగా చదవాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది. ఒక 100 marks పేపర్ కి మీరు 100 hours స్పెండ్ చేస్తే అన్ని 700 marks పేపర్ కి 700 hours స్పెండ్ చేయండి. కానీ ఈ ఒక్క పేపర్ కి 300 hours స్పెండ్ చేయండి. టోటల్ 1000 hours. ఓకే, అది. సో కాబట్టి దీనికి 3 times ఎక్కువ టైం స్పెండ్ చేయండి ప్రపోర్షనేట్ గా. ఎలెక్టివ్ పేపర్ లో ఏది తీసుకున్నది. సో రిస్క్ మేనేజ్మెంట్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి? క్వాంటిటేటివ్ మెథడ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫ్యూచర్ లో FRM చేయాలనుకున్న వాళ్ళు ఈ పేపర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ పాస్ అవడం మాత్రమే కాకుండా డీప్ గా చదవాలి సబ్జెక్ట్ ని. అదొక కాన్సెప్ట్. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే 6B, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్. సో ఈ పేపర్ ఎవరు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అంటే, జనరల్ గా స్టాక్ ఎక్స్చేంజ్ లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, మర్చెంట్ బ్యాంకర్స్ ఉంటారు, అండర్ రైటర్స్ ఉంటారు. మర్చెంట్ బ్యాంకర్స్, అండర్ రైటర్స్, స్టాక్ బ్రోకర్స్ ఉంటారు, పెద్ద స్టాక్ బ్రోకర్స్ ఉంటారు. ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేసే వాళ్ళు కానీ, ఫండ్స్ రైజ్ చేసే వాళ్ళు కానీ, బైబ్యాక్స్ మేనేజ్ చేసే వాళ్ళు కానీ, ఇలా యాక్విజిషన్స్ హ్యాండిల్ చేసే వాళ్ళు కానీ, అంటే స్టాక్ మార్కెట్ కి రిలేటెడ్ గా లీగల్ ఆస్పెక్ట్స్. ఓకే, లీగల్ ఆస్పెక్ట్స్, నంబర్స్ కాదు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కాదు. ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ అంటే లీగల్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్. అది ఒక అండర్ రైటర్ డ్యూటీస్ ఏంటి, ఒక పోర్ట్ఫోలియో మేనేజర్ డ్యూటీస్ ఏంటి, కంప్లీట్ గా లీగల్ ఆస్పెక్ట్స్ అన్నమాట. ఒక స్టాక్ బ్రోకర్ ఫర్మ్ లో, పెద్ద స్టాక్ బ్రోకరేజ్ ఫర్మ్ లో కానీ, ఒక అండర్ రైటింగ్ ఫర్మ్ లో కానీ మనం జాబ్ చేయాలంటే, ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేయడంలో కానీ, ఇలా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ యాక్టివిటీస్ కి సంబంధించిన లీగల్ ఆస్పెక్ట్స్ అన్నమాట. అంటే ఈ పేపర్ ఎవరికి సూట్ అవుతుంది? థియరీ బాగా చదివే పేషెన్స్ ఉన్న వాళ్ళకు. చాలా మందికి స్టూడెంట్స్ కి ప్రాబ్లమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, థియరీ అంటే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఫీల్డ్ ఎవరికి సూట్ అవుతుంది అంటే థియరీ బాగా చదవగలిగిన వాళ్ళు. ఎందుకంటే అది ఈ రోజుతో ఎండ్ అయ్యేది కాదు. మీరు ఈ పేపర్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫీల్డ్ లో జాబ్ లో ఎంటర్ అయ్యారు అనుకోండి, ఇంకా లైఫ్ లాంగ్ అప్డేట్స్ వస్తూనే ఉంటే చదువుతూనే ఉండాలి. సో కాబట్టి ఈ టాపిక్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరీ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పేషెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎక్కువసేపు చదవడానికి, ఎక్కువ వాల్యూమ్ చదవడానికి. సో థియరీ చదవాలి, ఎక్కువసేపు కూర్చొని చదివే పేషెన్స్ ఉండాలి, ఎక్కువ వాల్యూమ్స్ చదవాలి, ఓపిక్గా ఎక్కువ వాల్యూమ్స్ చదవాలి. అలాంటి వాళ్ళకి ఈ పేపర్ సూట్ అవుతుంది. అలాంటి వాళ్ళు ఈ పేపర్ సెలెక్ట్ చేసుకుంటే మనం జాబ్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఈ ప్రాస్పెక్టస్ ప్రిపరేషన్ లో కానీ, బ్రోకరేజెస్ లో కానీ, అండర్ రైటర్స్ లో కానీ అక్కడ జాబ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకు ఉపయోగపడుతుంది. సేమ్ యాజ్ యూజువల్ గా డీప్ గా చదవండి. ఇది కూడా ప్లెయిన్ గా కాకుండా ఐ హావ్ టు రీడ్ ఇన్ డీటెయిల్.
నెక్స్ట్ ఇంటర్నేషనల్ టాక్సేషన్. దాని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ నేమ్ టైటిల్ లోనే ఉంది ఇంటర్నేషనల్ టాక్సేషన్. ఎవరికైతే డిటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో, ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్సెస్ వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ పేపర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్ టాక్సేషన్. ఓకే, అది. సో అందులో ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన ఉంటుంది. ట్యాక్స్ అంటే సార్ ట్యాక్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుందని నేను చెప్పకూడదు, ఎందుకంటే సీఏ వాళ్ళు బ్రెడ్ అండ్ బటరే ట్యాక్సేషన్. ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. పీపుల్ వెరీ వెల్ నోస్ అబౌట్ దట్. సో టాక్సేషన్ గురించి నేను ఎక్కువగా టైం స్పెండ్ చేయలేదండి. మీకు డిటి మీద ఇన్కమ్ ట్యాక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ సెలెక్ట్ ద ఇంటర్నేషనల్ టాక్సేషన్. సో నేను విన్నంత వరకు ఏంటి అంటే కంపారిటివ్ గా ఇది డిఫికల్ట్ సబ్జెక్ట్ సార్ పాస్ అవ్వడానికి అని నేను విన్నంత వరకు. నేను ఈ ఎలెక్టివ్ పేపర్స్ లో ఏది నేను రాయలేదు యాజ్ ఎ స్టూడెంట్ గా. సో కాబట్టి నాకు తెలియదు, మీ కష్టాలు ఏంటో నాకు తెలియదు. మేబీ నాకు చెప్పడానికి సబ్జెక్ట్ చెప్పడానికి ఈజీగా అనిపించుండొచ్చు రిస్క్ మేనేజ్మెంట్ అలా, కానీ మీకు అది డిఫికల్ట్ అనిపించుండొచ్చు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరే కరెక్ట్. సో కాబట్టి ఇది కూడా నేను నా పర్సనల్ ఒపీనియన్ కాదు, నాకు స్టూడెంట్స్ చెప్పింది ఏంటి అంటే ఇంటర్నేషనల్ టాక్సేషన్ కొద్దిగా డిఫికల్ట్ సార్, రిస్క్ మేనేజ్మెంట్ ఎకనామిక్ క్లాస్ కొద్దిగా ఈజీగా పాస్ అవ్వచ్చు, ఈజీగా పాస్ అవుతుంది. అది స్టూడెంట్స్ చెప్పింది, అది నా ఒపీనియన్ కదమ్మా. ఎందుకంటే నేను పేపర్ రాయలేదు కాబట్టి నాకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ లేదు, అందులో నాకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ లేదు ఆ పేపర్ ఎగ్జామ్ పాస్ అవ్వడం ఈజీగా డిఫికల్ట్ అని. సో స్టూడెంట్స్ లో నేను విన్నంత వరకు ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ ఎకనామిక్ క్లాస్ ఈజీగా పాస్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ టాక్సేషన్ డిఫికల్ట్. సో ఇంటర్నేషనల్ టాక్సేషన్ డిఫికల్ట్ అయినా అది మన బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి ఆబ్వియస్ దానికి కూడా ఫ్యూచర్ ఉంటుంది, గ్రేట్ ఫ్యూచర్ ఉంటుంది. అందుకని పైన నేను మీకు కొటేషన్ రాశాను, ఇట్స్ బెటర్ టు ఫెయిల్ ఇన్ ఏ కాజ్ దట్ విల్ అల్టిమేట్లీ సక్సీడ్ రాదర్ దాన్ టు సక్సీడ్ ఇన్ ఏ కాజ్ దట్ విల్ అల్టిమేట్లీ ఫెయిల్. అంటే స్టార్టింగ్ లో ఫెయిల్ అయినా, స్టార్టింగ్ లో కష్టపడ్డా అల్టిమేట్ గా సక్సెస్ అయ్యే టాపిక్ తీసుకోవాలి, కానీ స్టార్టింగ్ లో సక్సెస్ అయ్యి అల్టిమేట్ గా ఫెయిల్ అయ్యే టాపిక్ తీసుకోకూడదు. సో కాబట్టి ఇంటర్నేషనల్ టాక్సేషన్ స్టార్టింగ్ లో మీకు ఒక అటెంప్ట్ లేట్ అయినా కూడా, మార్క్స్ తక్కువ వచ్చిన అటెంప్ట్ లేట్ అవడం అంటూ అర్థం ఉంటుంది అమ్మా. ఏదైనా మీరు అటెంప్ట్ పాస్ అవ్వచ్చు, బట్ కాకపోతే ఏంటంటే ప్లాన్డ్ గా చదవాలి. ఏది ఇంపార్టెంట్, ఏ గైడెన్స్ ఇంపార్టెంట్. మీకు 101 గైడెన్సెస్ ఉండొచ్చు ఇంటర్నెట్ లో, కానీ ఏ గైడెన్స్ ఇంపార్టెంట్, ఆ 101 గైడెన్స్ వ్యాలిడ్ అవుతే అందరూ పాస్ అవ్వాలిగా, అందరూ పాస్ అవ్వట్లేదుగా. సో కాబట్టి మనకు ఇంటర్నెట్ లో అవైలబుల్ ఉన్న గైడెన్స్ లో పాస్ అవడానికి ఉపయోగపడే గైడెన్స్ చాలా తక్కువ, కాబట్టి ఎక్కువ మంది పాస్ అవ్వట్లేదు. అది వరకు బాటమ్ లైన్ కన్క్లూజన్. సో కాబట్టి ఇంటర్నేషనల్ టాక్సేషన్ పేపర్ ఏంటంటే డిఫికల్ట్ గా ఉందని సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు అల్టిమేట్ గా సక్సెస్ అవ్వచ్చు. దానికోసం బేసికల్ గా దానికోసమే నా కొటేషన్ పెట్టింది కూడా, ఇట్స్ బెటర్ టు ఫెయిల్ ఇన్ ఏ కాజ్ దట్ విల్ అల్టిమేట్లీ సక్సీడ్. అంటే ఒకవేళ మీకు లేట్ అయినా కూడా అల్టిమేట్ గా సక్సెస్ అవుతారు. అటెంప్ట్ అయితే పోస్ట్ పోన్ అవుతుందా సార్, ఫెయిల్ అవుతాం అంటే అలా కష్టపడి చదివితే ఏ సబ్జెక్ట్ అయినా పాస్ అవుతారు, ఫస్ట్ అటెంప్ట్ అనే పాస్ అవుతారు. ఓన్లీ టూ మచ్ మీకు తెలిసింది, మీ మనసుకు తెలిసింది కరెక్ట్, మీ మనసుకు ఏది తెలుసో, మీ మంచి ఎవరైతే కోరుతారో వాళ్ళు చెప్పింది వింటే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారమ్మా, అందులో డౌటే లేదు. ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అవుతారు. రెండో అటెంప్ట్ అనే క్వశ్చనే ఉండకూడదు. అది సిఏ ఇంటర్ అయినా సిఎఫ్ అయినా, దెర్ ఆర్ హై ఛాన్స్ ఆఫ్ పాసింగ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్. ప్రాపర్ గైడెన్స్ లేకుండానే పిల్లలు అటెంప్ట్స్ టు బేవర్ తీసుకుంటున్నారు, అదర్వైజ్ ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అవుతారు. సో ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి, విల్ టేక్ ద ఇంటర్నేషనల్ టాక్సేషన్ అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే మీకు క్లియర్ అవ్వచ్చు, అందులో డౌట్ లేదు. రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఏ సబ్జెక్ట్ అయినా అంతే, సో కాబట్టి డిఫికల్ట్ ఏం కాదు, యూ కెన్ టేక్ దట్ పాయింట్ రైట్. సో ఐఎమ్ నాట్ టీచింగ్ ద టాక్సేషన్ సబ్జెక్ట్, డోంట్ సే దట్ సో మేబీ ఐఎమ్ టీచింగ్ ద ట్యాక్స్ సబ్జెక్ట్, దాన్ని నా మార్కెటింగ్ కోసమే నేను మీకు అది చెప్తున్నాను చెప్పట్లేదు. ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి పాస్ అవుతారని. ఐఎమ్ టీచింగ్ ఎలెక్టివ్ పేపర్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్, ఓకే. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ టేక్ ప్రాపర్ గైడెన్స్ ఫర్ ద ఇంటర్నేషనల్ టాక్సేషన్, డెఫినెట్లీ విల్ క్లియర్ అండ్ ఇట్ ఈస్ వర్త్ ఫర్ ద ఎఫర్ట్. మీరు పడ్డ కష్టానికి ఖచ్చితంగా వర్త్ ఉంటుంది ఇంటర్నేషనల్ టాక్సేషన్ అనేది. నేనైతే టీచ్ చేయట్లేదు, నా పర్సనల్ ప్రమోషన్ కోసం చెప్పట్లేదు. సో ఇంటర్నేషనల్ టాక్సేషన్ మీకు మార్కెట్ లో ఏదైతే బెస్ట్ అడ్వైజ్ ఉందో దాన్ని ఫాలో అయిపోండి రైట్. సిన్సియర్ గా ఎవరైతే హానెస్ట్ గా మనకు అడ్వైజ్ ఇస్తారో ఆ అడ్వైజ్ ని ఫాలో అయ్యి అప్రోచ్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇంటర్నేషనల్ టాక్సేషన్ కూడా డిఫికల్ట్ ఏం కాదు రైట్. నెక్స్ట్ ఎకనామిక్ క్లాస్. సో ఎకనామిక్ క్లాస్ లో కూడా ఇంకొంచెం మీరు డిఫరెంట్ గా ఆలోచిస్తే రిమైనింగ్ పేపర్స్ కి ఎకనామిక్ క్లాస్ కి ఇంకొక తేడా ఏంటంటే, రిమైనింగ్ టాపిక్స్ లో ఆ సబ్జెక్ట్ బట్టి మన కెరీర్ ఉంటుంది. ఈ ఎకనామిక్ క్లాస్ లో నా ఒపీనియన్ ఏంటంటే చాప్టర్ వైజ్ కెరీర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎకనామిక్ క్లాస్ లో మీకు 6 లాస్ ఉన్నాయి. ఫర్ కాంపిటీషన్ యాక్ట్ ఉంది, అదే సపరేట్ కెరియర్ ఫ్లోట్ చేసుకోవచ్చు. మీరు రేరా ఉంది, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్, దాని మీద సపరేట్ కెరియర్ ఫ్లోట్ చేసుకోవచ్చు. అలాగే ఐబిసి ఉంది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016, దాని మీద సపరేట్ కెరియర్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, దాని మీద సపరేట్ కెరియర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, దాని మీద కూడా సపరేట్ కెరియర్ ప్లాన్ చేసుకోవచ్చు. సో బినామీ ప్రాపర్టీ యాక్ట్ మేబీ కొంచెం మనీ లాండరింగ్ యాక్ట్ ఇంటర్ రిలేటెడ్ గా ఉండొచ్చు, కాబట్టి దానికి సపరేట్ కెరియర్ నేను చెప్పలేను. కానీ సో 5 వరకు ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇవ్వగలను. అవుట్ ఆఫ్ 6 పేపర్స్ 6 చాప్టర్స్ లో ఎకనామిక్ క్లాస్ లో 5 డిఫరెంట్ కెరియర్స్. అంటే మీ కెరియర్ మొత్తం కాంపిటీషన్ యాక్ట్ మీద స్పెండ్ చేసుకోవచ్చు, మీ కెరియర్ మొత్తం రేరా మీద ఉండొచ్చు, ఐబీసీ మీద ఉండొచ్చు, మనీ లాండరింగ్ మీద ఉండొచ్చు, ఫెమా మీద ఉండొచ్చు. ఒక్కొక్క చాప్టర్ కి ఒక్కొక్క ఇది ఉంటుంది, వాట్ వి కాల్ ఒక్కొక్క కెరియర్ ఉంటుంది, ఒక్కొక్క చాప్టర్ కి ఒక్కొక్క కెరియర్ ఉంటుంది ఎకనామిక్ క్లాస్ లో, అది కూడా బ్యూటీ. సో కాబట్టి మీరు ఆ పేపర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక
ఇక్కడ చాలా మంది సబ్ స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎకనామిక్ క్లాస్ లో ఉన్న 6 పేపర్స్ లో ఆల్రెడీ 3 పేపర్స్ మనకు మెయిన్ పేపర్ లో కవర్ అయ్యాయి కాబట్టి అడిషనల్ గా కవర్ చేయాల్సిన 3 కాబట్టి ఈజీగా పాస్ అవ్వచ్చు అనే దాంతో చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా మనం ఒక కోర్స్ చేసినా, ఒక సబ్జెక్ట్ చదివినా అది మన కాంపిటెన్స్ డెవలప్ కోసం చదవాలి, కానీ ఏదో ఎగ్జామ్ పాస్ అవడం కోసం డిగ్రీ కోసమే చదవకూడదు. ఓకే, టుడే వీఆర్ ఇన్ ద 2021, మనం 2021 లో ఉన్నాం. ఈ రోజు నేను మీకు చెప్తుంది కాదు, నేను ఫాలో అయిందే నేను మీకు చెప్తున్నాను. ఇట్ వాజ్ ఇన్ 2016 లో నేను సిఎస్ ఫైనల్ ఎగ్జామ్ రాశాను, సిఎస్ ప్రొఫెషనల్ ఎగ్జామ్. సో అప్పుడు కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది సజెస్ట్ చేశారు నాకు, అరే నువ్వు ఫైనాన్స్ తీసుకోరా, నువ్వు ఆల్రెడీ సిఎఫ్ఏ చేసావు కాబట్టి నీకు ఫైనాన్స్ అయితే చాలా ఈజీగా జస్ట్ లైక్ కేక్ వాక్ లో రావచ్చు నువ్వు, యూ కెన్ ఈజీలీ స్కోర్ 8, ఇట్స్ నథింగ్ ఫర్ యూ. ఓకే, సిఎఫ్ఏ చేసిన వాళ్ళకి ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే నథింగ్, అది నీకు ఈజీగా అయిపోద్ది, మంచి మార్క్స్ వస్తాయి మా స్టూడెంట్స్ చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు. సరే, కానీ నేను అది ఫాలో అవ్వలేదు. ఎందుకంటే ఒక ఎలెక్టివ్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు తెలియంది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నానే కానీ ఓకే ఒక డిగ్రీ వస్తుందని కాదు, డిగ్రీ వస్తుందని మాత్రం కాదు. సో కాబట్టి డెలిబరేట్లీ ఐ హావ్ సెలెక్టెడ్ an elective paper called as intellectual property rights. సిఎస్ ప్రొఫెషనల్ లో నా ఎలెక్టివ్ పేపర్ ఏంటంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అది అప్పటిదాకా నేను చదవండి పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్ ఇవన్నీ కూడా. సో ఎందుకంటే ఫ్యూచర్ లో ఇన్నోవేషన్ ఎక్కువ ఉండాలి, ఇన్నోవేషన్ ఉంటేనే గ్రోత్ ఉంటుంది మనకు. ఆ డెవలప్డ్ కంట్రీస్, అమెరికా లాంటి కంట్రీస్ డెవలప్డ్ అయ్యాయి, ఇండియా లాంటి కంట్రీస్ డెవలప్ అవ్వలేదంటే ఆ ఇన్నోవేషనే ల్యాకింగ్. ఆ ఇన్నోవేషన్ డెవలప్ అవుతుంటే ఆటోమేటిక్ గా ఆ ఇన్నోవేషన్ రిలేటెడ్ గా లాస్ట్ కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్. ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ నాకు తెలియదు ఆ విషయంలో. నేను నార్మల్ గా ఒక అడ్వైజర్ గా ఉన్నా, ఒక ప్రాక్టీసింగ్ గా ఉన్నా కూడా ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఆ యాక్ట్స్ గురించి కూడా నాకు తెలిసి ఉండాలి, ఫెమిలియర్ అయి ఉండాలి. ఇప్పుడు దాకా నాకు తెలియదు. సో నాకు తెలియదు, ఒక క్లయింట్ వస్తే నాకు తెలియదు అని నేను ఓపెన్ గా చెప్పకుండా దాని గురించి బేసిక్ నాలెడ్జ్ నాకు తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో, నాకు తెలియదు కాబట్టి ఇప్పటిదాకా ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ గురించి మనకు తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి నేను ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ పేపర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇది ఈ రోజు మీకు చెప్పడానికి కోసం నేను చెప్తుంది కాదు, రైట్. ఇది నేను ఆల్రెడీ 2016 లో 5 years బ్యాకే నేను పర్సనల్ గా ఇంప్లిమెంట్ చేసిందే చెప్తాను. నేను పర్సనల్ గా ఇంప్లిమెంట్ చేసిందే చెప్తాను. ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ అంటారు ఇంగ్లీష్ లో. మనం ఏదన్నా చెప్పేటప్పుడు అది మనం ముందు ప్రాక్టీస్ చేసి ఉండాలి, తర్వాతే చెప్పాలని. ఒక 2005 అనుకోండి, ఇయర్ 2005. సో నేను 2005-2004 ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు, ఇంటర్మీడియట్ 10+2, సిఏ ఇంటర్ కాదు 10+2 ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మాకు తెలిసిన ఒక లెక్చరర్ చెప్పాడు అనమాట. సో ఇండియాలో న్యూస్ పేపర్ చదివే హ్యాబిట్ తక్కువ ఉంది, అది యంగ్స్టర్స్ డెవలప్ చేసుకోవాలి, హ్యాబిట్ మంచిదని. ఎప్పుడంటే 2005 లో ఈ టాపిక్ చెప్తారు నాకు. అప్పటి నుంచి నేను అలాగే ఫాలో అవుతున్నాను. 2005, ఈరోజు 2021, అప్రాక్సిమేట్ గా 16 years నుంచి. సో 16 years నుంచి నేను వితౌట్ ఎనీ ఫెయిల్ ఐఎమ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. ఆ రోజు మా సార్ చెప్పారు. ఇదే నేను 2015 లో స్టూడెంట్స్ కి చెప్తాను. నేను 2015 లో ఎక్కువగా స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు, సో అప్పుడు వాళ్ళకి అదే చెప్పాను, న్యూస్ పేపర్ చదవండి. నేను ఆ రోజు చెప్పాను. ఆ తర్వాత చాలా మంది అదే కాపీ చేసి చెప్పారు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. నేను 2015 లో చెప్పాను. అది ఊరికే చెప్పడం కాదు, అది నార్మల్ గా స్టూడెంట్స్ కదా చెప్పాలి కాబట్టి చెప్పడం కాకుండా నేను 10 years 2005 లో నేను స్టార్ట్ చేసింది 2015 లో స్టూడెంట్స్ కి అడ్వైస్ చేశాను. దట్ మీన్స్ వాట్ ఎవర్ ఐఎమ్ సజెస్టింగ్ ఇట్స్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అది నేను ఫీల్ అయింది, నేను కరెక్ట్ అనుకున్నదే చెప్తున్నాను. సో కాబట్టి ఈ ఎలెక్టివ్ పేపర్ కూడా నేను ఫాలో అయ్యాను. ఈ రోజు 2021, ఈ రోజు నేను మీకు వీడియో పెట్టడానికి కాదు నేను చెప్తుంది. 2016 లో నేను పర్సనల్ గా రాసినప్పుడు కూడా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు అది తెలియదు కాబట్టి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎకనామిక్ క్లాస్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మెయిన్ పేపర్ లో ఉన్న దానికన్నా కూడా 3 times ఎక్కువ నాలెడ్జ్ చదివితేనే సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఎగ్జామ్ పాస్ అవడానికి మాత్రం సెలెక్ట్ చేసుకోకండి. ఎగ్జామ్ పాస్ అవడానికి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఇక్కడ కవర్ అయ్యాయి కదా, మళ్ళీ ఎందుకు ఎక్స్ట్రా చదవడం అని మాత్రం చేసుకోండి. అక్కడ నాలెడ్జ్ వేరే ఉండాలి, ఈ ఎలెక్టివ్ పేపర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ నాలెడ్జ్ ఇంకా డీప్ గా ఉండాలి. అది సో ఎకనామిక్ క్లాస్ లో అదొక బ్యూటీ అమ్మో. మనకు చాప్టర్ వైజ్ మన కెరీర్ ఉంటుంది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఐఎమ్ నాట్ టీచింగ్ ద ఎకనామిక్ క్లాస్. సో ఈ ఎకనామిక్ క్లాస్ నేను టీచ్ చేయట్లేదు. నా క్లాసెస్ పబ్లిసిటీ కోసం అయితే నేను వీడియో పెట్టలేదు. సో మన క్లాసెస్ పబ్లిసిటీ కోసం వీడియో పెట్టాలంటే డైలీ ఏదో ఒక వీడియో పెట్టచ్చు, 1-2-3 videos డైలీ వీడియోస్ పెట్టచ్చు. సో రీసెంట్ గా ఒక స్టూడెంట్ కనిపించాడు, ఆ స్టూడెంట్ మాట్లాడాడు, ఇలా అనిపించింది నాకు, అరే అనవసరంగా స్టూడెంట్స్ రాంగ్ రూట్ లోకి వెళ్తున్నారు, మార్కులు బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలా కాదు, వాళ్ళకి కాస్త మన ఒపీనియన్ ఏదో మనం చెప్తాం అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అంటే ఏదో అవైలబిలిటీ బయాస్ అని ఒకటి ఉంటుందండి సైకాలజీ. అవైలబిలిటీ బయాస్ అంటే ఏంటంటే, ఒక పేరు మనకు బాగా వినపడుతుంది అనుకోండి కాన్స్టెంట్, అది మంచిగా నేర్చుకుంటాం. అదే హ్యూమన్ సైకాలజీ. అది మంచో చెడో పక్కన పెట్టేసింది. ఒక పేరు మనకు బాగా వినపడుతుంటే అది మంచిగా నేర్చుకుంటాం. అదే అడ్వర్టైజ్మెంట్ అండి. అలా అన్నప్పుడు డైలీ మనకి యూట్యూబ్ లో 3-4 వీడియోలు వస్తూనే ఉంటాయి. సో నేను ఆ యూట్యూబ్ లో ఏదో ఒక వీడియో ఉండాలి, ప్రజలు మా స్టూడెంట్స్ పైన మన పేరు తిరుగుతూ ఉండాలి అనుకున్నప్పుడు డైలీ ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటాను. సో నాకున్న నాలెడ్జ్ తో నేను పెట్టాలంటే ఇంకొక 10 ఏళ్ళు పడుతుంది నా నాలెడ్జ్ ఎక్స్టింగ్విష్ అవ్వాలంటే. ఈ 15 years నా నాలెడ్జ్ అనేది కాంపౌండ్.
నేను ఈ 15 years గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ స్పెండ్ చేయాలంటే ఇంకొక 10 years కాదు, నాకు తెలిసి ఇంకొక 30 years వాడుకోవచ్చు. ఈ రోజు నేను ఇంకొక కొత్త విషయాలు ఏమీ నేర్చుకోకుండా ఈ రోజు నేను చదువుకున్నది నేను యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఇంకొక 30 years వేయచ్చు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు అంత స్టఫ్ ఉంది. సో కాబట్టి నేను డైలీ 3-4 వీడియోస్ ఏం వేయట్లేదు. సో అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆడ స్టూడెంట్ పర్సనల్ గా వచ్చి చెప్పాడు, ఫీల్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే సీరియస్ గా తీసుకోండి. ఓకే, సో మనకి యూట్యూబ్ లో దొరికే 1000 వీడియోలు ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద వీడియో కోసం నేను చెప్పింది కాదు. సీరియస్ గా తీసుకుంటారండి, ఎలెక్టివ్ పేపర్ సీరియస్ గా తీసుకుంటారు. బీ క్లియర్, ఐఎమ్ నాట్ టీచింగ్ ద ఇంటర్నేషనల్ టాక్సేషన్, ఐఎమ్ నాట్ టీచింగ్ ద ఎకనామిక్ క్లాస్. దాని గురించి నేను మీకు ఇక్కడ స్ట్రెస్ చేసింది ఇలా ఉంటుంది, అందులో చాప్టర్ వైజ్ సెలెక్షన్ ఉంటుంది. ఓకే, కాబట్టి అది నా క్లాసెస్ ప్రమోషన్ గురించి కాదు. జస్ట్ చెప్తున్న దాంట్లో నేను ఏ సబ్జెక్టు టీచ్ చేయండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే నా కోర్ సబ్జెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్, నేను రిస్క్ మేనేజ్మెంట్ కూడా టీచ్ చేయట్లేదు, ఎలెక్టివ్ పేపర్ టీచ్ చేయట్లేదు. ఓకే, ఐఎమ్ నాట్ టీచింగ్ ఎనీ ఆఫ్ దీస్ 6 ఎలెక్టివ్ పేపర్స్. Therefore, it's not at all 100% for my class promotions. సో నేను నా ఫైనల్ క్లాసెస్ ప్రమోషన్ కాదు, ఎందుకంటే నేను ఈ సబ్జెక్ట్స్ లో ఏది టీచ్ చేయలేదు. ఓకే, జస్ట్ ఒక స్టూడెంట్ వచ్చాడు ఇలా చెప్పారు, అది చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అది సో ఎకనామిక్ క్లాస్ తో మీరు అలా నేర్చుకోండి. సబ్జెక్ట్ డీప్ గా రేరా మనకు ఇంపార్టెన్స్ ఉంటుంది. రేరా కూడా ఇండియాలో పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ హౌసెస్ కట్టాలి, ఆ ఆఫీస్ స్పేసెస్ కట్టాలి, కాబట్టి కన్స్ట్రక్షన్ ఉన్న కొద్దీ రేరా ఉంటుంది. ఓల్డ్ బిల్డింగ్స్ డిమాలిష్ అయితే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనేది ఆన్గోయింగ్, అందులో అనుమానం లేదు. కాంపిటీషన్ యాక్ట్ కూడా, కాంపిటీషన్ పెరిగే కొద్దీ అబ్యూజ్ ఆఫ్ డామినెంట్ పొజిషన్ పెరిగిపోతుంది. సో ఆ అబ్యూజ్ ఆఫ్ డామినెంట్ పొజిషన్ ని, ఆ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది. సో కొంతమంది వాళ్ళకున్న డామినెంట్ పొజిషన్ తో ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందే కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. ఆ ఇన్సిడెంట్స్ కూడా మనకు ఉన్నాయి. పాస్ట్ లో ఆ ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాము. పబ్లిక్ లో అందరికీ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లో లేనిది, అది ఐసిఐ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, సిఎస్ ఇన్స్టిట్యూట్ కానివ్వండి, సిఎం ఇన్స్టిట్యూట్ కానివ్వండి, వాళ్ళు ఆ 3 ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు పబ్లిక్ గా అఫీషియల్ గా వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ పెట్టక ముందే చాలా మంది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోతున్నారు. ఎలా వచ్చింది అంటే దట్ ఈస్ అబ్యూస్ ఆఫ్ డామినెంట్ పొజిషన్. అది కరెక్ట్ కూడా కాదు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అలా సీక్రెట్ గా గ్యాదర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అఫీషియల్ గా ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అనౌన్స్ చేయాలి, వెదర్ బై వీడియోస్ కానీ లేకపోతే నోటిఫికేషన్స్ కానీ ఏదైనా. అది రాకముందే మనం సోషల్ మీడియాలో తిరుగుతుంది అంటే 1 month బ్యాక్ 2 months బ్యాక్ నాకు సరిగ్గా గుర్తులేదు, ఒక స్టూడెంట్స్ వాట్సాప్ లో పెట్టారు, సిఎంఏ వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సార్ అంటే, సార్ సిఎంఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు తెలుసా? ఆ అబ్బాయి నాకు చెప్పగానే నేను ఇమీడియట్ గా సిఎంఏ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాను. సిఎంఏ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే అందులో ఏం లేదు, ఇలా ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నామని ఏం లేదు. రైట్, కానీ ఈ నోటిఫికేషన్ ఆ అబ్బాయి నాకు పంపించక ముందు ఆల్రెడీ ట్విట్టర్ లోను ఆ సోషల్ మీడియాతో చాలా వరకు స్ప్రెడ్ అయిపోతుందంట ఆ నోటిఫికేషన్. ఏది సిఎంఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అఫీషియల్ గా వెబ్సైట్ లో పెట్టాలి అనుకుంటున్న నోటిఫికేషన్ స్ప్రెడ్ అయిందంట. మరి వాళ్ళకి ఎలా స్ప్రెడ్ అయిందో నాకు తెలియదు, మేబీ నేను చూసినప్పుడు అయితే ఇంకా సైట్ లో అప్డేట్ అవ్వలేదు. అది అప్డేట్ కాకముందే స్ప్రెడ్ అయింది ఇన్ఫర్మేషన్ సోర్స్. ఇవన్నీ అబ్యూస్ ఆఫ్ డామినెంట్ పొజిషన్స్. సో యూ కెన్ ఫోకస్ ఆన్ దట్ కాంపిటీషన్ యాక్ట్. అలాంటప్పుడు కూడా మనకు ఉపయోగపడుతుంది కాంపిటీషన్ యాక్ట్ అనేది. రేరా, ఐబీసీ, ఇన్సాల్వెన్సీ కానీ, మనీ లాండరింగ్ కానీ, ఫెమా కానీ, ఇందులో ప్రతి ఒక్క దాంట్లో మనకు సపరేట్ గా కెరీర్ ఉంటుంది. ఓకే, అది నెక్స్ట్ గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ లైక్ ఇంటర్నేషనల్ టాక్సేషన్ కూడా, ఇది కూడా నేమ్ లోనే మీకు చెప్పేస్తున్నారు. IFRS, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. అకౌంట్స్ మీద బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇండెక్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ స్టాండర్డ్స్ ఫాలో అవచ్చు. సో దిస్ లైక్ ఇది కూడా మీకు మేబీ కంపారిటివ్ గా కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. నేను విన్నదేనమ్మా, నేను ఏ ఎగ్జామ్ రాయలేదు ఈ ఎలెక్టివ్ పేపర్స్ లో. సో స్టూడెంట్స్ నాకు చెప్పినంత వరకే అవి రెండు కొద్దిగా డిఫికల్ట్ చేశారు, ఇంటర్నేషనల్ టాక్సేషన్, IFRS. సో రిస్క్ మేనేజ్మెంట్, ఎకనామిక్ క్లాస్ మాత్రమే ఈజీగా పాస్ అవ్వచ్చు అన్నట్టుగా విన్నాను. దాన్ని బట్టి చెప్తున్నాను, డిఫికల్ట్ అని మాత్రం వదిలేకండి. మీ కెరియర్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని పట్టుకోండి, హార్డ్ వర్క్ చేయండి, ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి, డెఫినెట్లీ క్లియర్. ఓకే, సో ప్రాపర్ మార్కెట్ లో 100 మంది ఉంటే ఆ 100 మందిలో ఒక 5 మంది అన్నా ప్యూర్ గా హానెస్ట్ గా అడ్వైస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో మనం స్పిరిచువల్ గా చూసినా సరే, త్రేతాయుగం, ద్వాపర యుగం, మనం కలియుగం దాకా వచ్చినప్పుడు కలియుగంలో ధర్మం మొత్తం నశించిపోలేదండి. ధర్మం ఒంటి పాదం మీదనే నిలబడుతుంది. ఇంకా మనకు మీరు వినే ఉంటారు, మీ పేరెంట్స్ అని చెప్తారు, ధర్మం ఒంటి పాదం మీదనే నిలబడుతుంది అంటే ధర్మం మొత్తం లేదని చెప్పట్లేదు, తక్కువగా ఉంది అంతే. సో కాబట్టి హానెస్ట్ పీపుల్ లేరు అని మనం చెప్పడానికి ఉన్నారు. 100% ఒక 5% అన్న హానెస్ట్ పీపుల్ ఉంటారు. మీరు వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోండి, కేర్ఫుల్ గా తీసుకోండి. 95% ప్యూర్లీ కమర్షియల్ గా ఉండి 5% మాత్రమే మనకు హానెస్ట్ గా ఉంటుంది అడ్వైస్. ఆ 5% హానెస్ట్ అడ్వైస్ తీసుకోండి. ఐఎమ్ నాట్ టీచింగ్ IFRS, రైట్. సో కాబట్టి మార్కెట్ లో మీకు 100 రిసోర్సెస్ ఉంటే ఏవి హానెస్ట్ రిసోర్సెస్ అని సెలెక్ట్ చేసుకుని ఆ హానెస్ట్ రిసోర్సెస్ మీద ఫోకస్ చేసుకోండి. ఉంటుందండి మార్కెట్ లో హానెస్టీ ఉంటుంది. కంప్లీట్ గా డిమాలిష్ అయితే అవ్వదు. నాకు నా రోల్ మోడల్ స్వామి వివేకానంద చెప్పిన ఒక సెంటెన్స్ నాకు బాగా గుర్తుంది. ట్రూత్, ప్యూరిటీ అండ్ అన్సెల్ఫిష్నెస్, వెర్ ఎవర్ దీస్ ఆర్ ప్రెసెంట్ దెర్ ఇస్ నో పవర్ బిలో ఆర్ అబౌవ్ ద సన్ టు క్రష్ ద పొసెసర్ దేర్ ఆఫ్. ఎవరికైతే ఈ 3 ఉంటాయో, ట్రూత్, ప్యూరిటీ, అన్సెల్ఫిష్నెస్,
ఈ మూడు ఉన్న వాళ్ళని డిమాలిష్ చేయడం భూమి మీద ఎవరి వల్ల కాదు, ఆకాశం మీద కూడా ఎవరి వల్ల కాదు. దెర్ ఇస్ నో పవర్ బిలో ఆర్ అబౌవ్ ద సన్ టు క్రష్ ద పొసెసర్ thereof. అది ఉన్న వాళ్ళని డిస్ట్రాయ్ చేయడం ఎవరి వల్ల కాదు. Truth, purity and unselfishness, wherever these are present, there is no power below or above the sun to crush the possessor thereof. సో కాబట్టి ఆ హానెస్టీ ఉన్న వాళ్ళు నిలబడతారు. ఓకే, ఎంతమంది ఎన్ని టాక్టిక్స్ ప్లే చేసినా వాళ్ళకున్న పవర్ ఉపయోగించుకొని ఎంతమంది ఎంత సప్రెస్ చేయాలన్నా కూడా ఆ హానెస్టీ అంటే ఉంటుంది. నేను అది నమ్ముతాను, స్పిరిచువల్స్ బాగా నమ్ముతాను, రైట్. సో ధర్మం ఎప్పుడు ఒంటి పాదం మీద నిలబడుతుంది. 3 పాదాలు మీరు తీసేయచ్చు, కానీ ఒక పాదం కూడా తీసేయకుండా కంప్లీట్ గా ఆ అధర్మమే ఉండాలని మాత్రం ఉంటుంది. కాబట్టి హానెస్టీ ఉన్న వాళ్ళు గ్రోత్ తక్కువ అవ్వచ్చు అంతే. సో డిస్హానెస్టీ ఉన్న వాళ్ళు సప్రెస్ చేయడం వల్ల హానెస్టీ ఉన్న వాళ్ళ గ్రోత్ తగ్గచ్చు అంతే, కానీ హానెస్టీ ఉన్న వాళ్ళు కంప్లీట్ గా డిస్ట్రాయ్ అవుతారని అయితే నేను నమ్మను, రైట్. సో కాబట్టి మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి. ఒక 5 మెంబర్స్ ఉంటారండి, అందులో 5 మెంబర్స్ ఉంటారు హానెస్ట్ గా అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు. ఆ సబ్జెక్ట్ ఎవరు చెప్తున్నారో సెలెక్ట్ చేసుకోండి, IFRS. నెక్స్ట్ లాస్ట్ పేపర్, మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీ. సో నా ఒపీనియన్ లో ఈ పేపర్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అంటే ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు. చాలా మంది యంగ్స్టర్స్ జాబ్స్ ప్రిఫర్ చేస్తారు, అది వాళ్ళ చాయిస్. ఒక 3 years 5 years జాబ్ చేసిన తర్వాత ప్రాక్టీస్ పెట్టుకుంటాం సార్ అంటారు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో అలా కాకుండా మేము స్టార్టింగ్ నుంచే ప్రాక్టీస్ పెడతాము అనుకున్న వాళ్ళు, లేదా లాంగ్ లైఫ్ లో జాబ్ లోనే ఉండిపోతాం అన్న వాళ్ళకు అదే ఉపయోగపడదు, అంతగా ఏమి ఉపయోగపడవచ్చు. కానీ సో ప్రాక్టీస్ పెడతాము ఇప్పుడు స్టార్టింగ్ లో కానీ కొద్ది రోజుల తర్వాత కానీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాము అనుకున్న వాళ్ళకు కూడా మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీ బాగానే ఉపయోగపడుతుంది. సో క్వాలిటీ ప్రాక్టీస్, హై ఎండ్ ప్రాక్టీస్ లోనే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటాయి. సిఏ ప్రాక్టీస్ లోనే అందరూ సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ చేయరు. సో డిఫరెంట్ సిఏస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ చేస్తుంటారు. మంచి క్వాలిటీ ప్రాక్టీస్, మనకు మంచి ఫ్యూచర్, గ్లోరియస్ ఫ్యూచర్ ఉన్న హై ఎండ్ క్వాలిటీ ప్రాక్టీస్ చేయడానికి మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీ సరిపోతుంది. ఎందుకంటే when you are giving an advice to the MNC clients, obviously are supposed to have a knowledge in various aspects, at least basic knowledge ఉండాలి. సో కాబట్టి ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీ తీసుకోండి. మీకు ఏ క్లయింట్ ఏ సర్వీస్ రిక్వైర్మెంట్ వచ్చినా కూడా యుల్ హ్యావ్ సమ్ ఫ్లేర్ ఓవర్ దట్. ఓకే, సో ఓవరాల్ గా ఇది నా ఒపీనియన్ అమ్మా. సో కష్టంగా ఉన్నది ఫ్యూచర్ ఉంటుంది అంటే సెలెక్ట్ చేసుకోండి. కష్టంగా ఉన్నది ఈ ఫ్యూచర్ బాగుంటుంది అన్న వేనే సెలెక్ట్ చేసుకోండి, కానీ ఈజీగా ఉండి డెస్టినేషన్ బ్యాడ్ గా ఉన్నది సెలెక్ట్ చేసుకోకండి. ఇట్ ఈస్ బెటర్ టు ఫెయిల్ ఇన్ ఎ కాజ్, అంటే వే కరెక్టే, ఆ వేలో పడిపోతాం కానీ అల్టిమేట్ గా సక్సెస్ అవుతాం, rather than to succeed in a cause that will ultimately fail. సో ఒక వేలో సక్సెస్ అవుతాం కొద్ది రోజులు, కానీ అల్టిమేట్ గా ఫెయిల్ అవుతాం. అలాంటి వే సెలెక్ట్ చేసుకోకండి. సో కష్టంగా ఉన్న అల్టిమేట్ గా సక్సెస్ అయ్యే వేనే సెలెక్ట్ చేసుకోండి. సో కాబట్టి బాటమ్ లైన్ రెండేనమ్మా. ఎలెక్టివ్ పేపర్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ కెరీర్ ని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సీరియస్ గా చదవండి, సబ్జెక్ట్ డీప్ గా చదవండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే కాకుండా డీప్ గా చదవండి. సో రెండే సజెషన్స్ నాకు. మీ కెరీర్ బేస్ చేసుకునే సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ సీరియస్ గా చదవండి. ఓకే, మీకు సీరియస్ గా ఉన్న మీకు కెరియర్ లో సీరియస్ గా ఉన్న సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ సీరియస్ గా చదవండి. ఓకే, థాంక్స్ ఆల్ ఆఫ్ యూ.